హాయ్ ఫ్రెండ్స్, సూర్యుడు ఉదయించిన తర్వాత ఎలా అస్తమిస్తాడో అలాగే ఈ లోకంలో జన్మించిన మనం ఖచ్చితంగా చనిపోతాం. ఈ భూమి మీద అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళు ఏదో ఒకరోజు చనిపోతారు అన్న నిజం. కానీ వారిలో కొంతమంది ఈ నిజాన్ని అంగీకరించరు. మీరు అందరూ చూసే ఉంటారు, హిందూ ధర్మంలో చనిపోయిన తర్వాత శంఖాన్ని ఊదుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా రాత్రిపూట చనిపోతే వారి దహన సంస్కారాలు తర్వాత రోజు ఉదయాన్నే నిర్వహిస్తారు. అలాగే రాత్రి ఎవరైనా చనిపోతే వారి శవాన్ని ఒంటరిగా వదలరు. శవాన్ని ఎందుకని ఒంటరిగా వదలరు అనే ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోలో ఈ ప్రశ్నకు సమాధానం మీకు నేను చెప్తాను. దీనికి సంబంధించి గరుడ పురాణంలో కూడా క్లియర్గా చెప్పబడింది. సుఖదుఖాలను మరియు నొప్పిని స్మరించగలిగేది కేవలం మన శరీరం మాత్రమే. ఆత్మలకు ఏ నొప్పి తెలియదు. అవి ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్తూ ఉంటాయి. కానీ ఈ వీడియోలో నేను చెప్పిన విషయం తెలుసుకున్నాక మీకు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మన ధర్మ గ్రంథాలలో ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు ఏ అనుభూతి చెందుతుందో క్లియర్గా చెప్పబడింది. ఈరోజు మన ఈ వీడియోలో అలాంటి 7 అనుభూతుల గురించి మీకు తెలియజేస్తాను. ఆత్మ ఆ అనుభూతులను మనం చనిపోయిన తర్వాత కొన్ని గంటల వరకు స్మరించగలుగుతుంది. వీటి గురించి తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గరుడ పురాణంలో చెప్పిన విషయాలను తెలుసుకుందాం పదండి. శవాన్ని రాత్రి ఒంటరిగా ఎందుకు ఉంచరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు ఎలాంటి పరిస్థితులలో శవాన్ని అంతిమ సంస్కారాలు నిర్వహించరు, ఎందుకు కొంత సమయం వరకు వేచి ఉంటారు అనే వాటి గురించి చెబుతాను. హిందూ ధర్మంలో ఎవరైనా సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోతే ఆ శవాన్ని రాత్రంతా ఇంటి దగ్గరే ఉంచుతారు. ఆ తర్వాత రోజు ఆ శవాన్ని దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇదే కాకుండా ఎవరైనా పంచక సమయం చనిపోతే ఆ శవాన్ని కూడా కొంత సమయం తర్వాత ఇంటి దగ్గరే ఉంచుతారు. ఎప్పుడైతే పంచక సమయం ముగుస్తుందో ఆ తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు. గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం సూర్యాస్తమం తర్వాత పంచ సమయంలో ఎవరైనా దహన సంస్కారాలు నిర్వహిస్తే వాళ్ళకి మోక్షం ప్రాప్తించదు అని చెప్పబడింది. అందుకని ఎవరైనా రాత్రిపూట చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించకుండా శవాన్ని ఇంటి దగ్గరే ఉంచుతారు. ఉదయం వరకు వేచి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో శవాన్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలరు. ఎవరో ఒక వ్యక్తి అయినా ఎల్లప్పుడూ శవం దగ్గర కాపలా ఉంటారు. శవాన్ని ఒంటరిగా వదలకపోవడానికి కారణం ఏమిటంటే ఒకవేళ శవాన్ని ఒంటరిగా వదిలేస్తే ఏదైనా కుక్క కానీ పిల్లి కానీ ఇలాంటి జంతువులు వచ్చి శవాన్ని తింటాయని ఇలా చేస్తారు. అలాగే గరుడు పురాణం ప్రకారం చనిపోయిన వారి ఆత్మ యమలోకానికి ప్రవేశించడానికి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతోపాటు శవాన్ని ఒంటరిగా వదిలేస్తే దాని నుండి దుర్వాసన కూడా వస్తుంది అని కూడా భావిస్తారు. అందుకని శవం దగ్గర ఎవరో ఒక వ్యక్తి ఉండాలని భావిస్తారు. దీంతోపాటు శవం చుట్టూ 4 వైపులా అగరబత్తులను కూడా ఉంచుతారు. శవం నుండి వచ్చిన వాసన కొంతవరకైనా తగ్గిపోతుందని. గరుడ పురాణం ప్రకారం విష్ణు భగవానుడు గరుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ ఇలా అంటాడు: పక్షిరాజా, ఈ పరిస్థితుల్లో పాటు ఎవరైనా చనిపోతే వారి సంతానం ఇంటి దగ్గర లేకపోతే అలాంటి పరిస్థితుల్లో కూడా శవాన్ని ఇంటి దగ్గర ఉంచుకోవచ్చని చెబుతాడు. ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే చనిపోయిన వ్యక్తికి కొడుకు కానీ కూతురు కానీ వచ్చి చివరి చూపు చూడాలని చేస్తారు. లేకపోతే ఆత్మకి శాంతి చేకూరకుండా ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటుంది. ఈ విష్ణు భగవానుడు ఏమి అంటాడు అంటే ఒకవేళ ఎవరైనా సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోతే వారి అంతిమ సంస్కారాలు ఆ రోజే నిర్వహిస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ అసూర దానవ రాక్షస రాజ్యంలో జన్మిస్తుందని చెబుతాడు. అక్కడ ఆ ఆత్మకి కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఆ కారణంగానే హిందూ ధర్మంలో రాత్రిపూట దహన సంస్కారాలు చేయడం నిషేధించబడింది. దీంతోపాటు రాత్రిపూట శవాన్ని ఒంటరిగా వదిలేస్తే ఆ శవం యొక్క శరీరంలో చుట్టుపక్కల తిరుగుతూ ఉన్న
దుష్ట శక్తులు కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీనివల్ల చనిపోయిన వ్యక్తి అతని కుటుంబం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటు చనిపోయిన వారి ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుందని, తన కుటుంబ సభ్యులతో వాళ్ళు చూస్తూ ఉంటుందని కూడా చెప్పాడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ శరీరం నుండి విడుదలవుతుంది. దీనివల్ల ఆ శరీరంలో ఎన్నో దుష్ట ఆత్మలు ప్రవేశించాలని చూస్తాయి. ఈ కారణం చేతనే రాత్రిపూట శవాన్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా ఎవరో ఒకరు శవం దగ్గర ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఎలాంటి అనుభూతులు చెందుతుందో తెలుసుకుందాం. మన ధర్మ గ్రంథాలు, పురాణాలలో ఆత్మ మన శరీరాన్ని వీడినప్పుడు ఎలాంటి అనుభూతులు చెందుతుందో క్లియర్గా చెప్పబడింది. వాటిలో మొదటిది అపస్మారక స్థితి. చనిపోయిన శరీరం నుండి ఆత్మ విడుదలైన కొంత సమయం తర్వాత ఆత్మ కొంతసేపు అపస్మారక స్థితిలో ఉంటుంది. కొంతసేపటి వరకు దానికి శరీరం నుండి విడుదలైనట్లు తెలియదు. ఆ సమయంలో ఆత్మ ఎలా అనుభూతి చెందుతుంది అంటే, ఒక మనిషి కఠినంగా శ్రమించి గాఢ నిద్రలో ఉన్నటువంటి అనుభూతి చెందుతుంది. కొంత సమయం తర్వాత ఆత్మ స్పృహలోకి వస్తుంది. అప్పుడు ఆ ఆత్మ తాను చనిపోయినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రతిక్రియలకు సిద్ధం అవుతుంది. రెండవది సాధారణ ప్రవర్తన. ఒక ఆత్మ తన శరీరం నుండి విడుదలయ్యే స్పృహలోకి వచ్చిన తర్వాత కొంత సమయం వరకు సాధారణ మనుషుల్లాగా ప్రవర్తిస్తుంది. ఆత్మ తన శరీరాన్ని వీడినట్లు కనిపెట్టలేదు. కొంత సమయం తర్వాత నిజాన్ని గమనిస్తుంది. ఆ తర్వాత ఇంకో కొత్త శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. మూడవది అశాంతి మరియు కష్టాలు. నేను మీకు చెప్పినట్లుగా ఆత్మ తన శరీరాన్ని వీడినట్లు కొంత సమయం తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత తన శవం చుట్టూ ఉన్న కుటుంబీకులకు కేకలు వేస్తూ పిలుస్తుంది. వాళ్ళ వరకు తమ మాటలు వెళ్ళేలా ప్రయత్నిస్తుంది. కానీ ఎవరికీ కూడా ఆత్మ మాటలు వినబడవు. ఇవన్నీ గుర్తించిన ఆత్మ అశాంతితో దుఃఖిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తన మాటలు ఎవ్వరు వినరు అని అయోమయంలో పడిపోతుంది. అప్పుడు ఆత్మ మాటలను చేసే శబ్దాలను ఏ మనిషి కూడా వినలేడు. నాలుగవది సంచారం ఆగిపోవడం. ఇక ఆత్మ చాలా సంవత్సరాలు తన శరీరంలో ఉండటం వలన తన శరీరాన్ని చూసి దుఃఖిస్తుంది. తన ప్రియమైన మనుషులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆత్మలు చేసే అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇక ఐదోది ఆత్మ తన శరీరానికి తిరిగి ప్రవేశించడానికి చేసే ప్రయత్నం. ఇది గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. ఆత్మ చనిపోయిన తర్వాత విడుదలైనప్పుడు తిరిగి తన శరీరంలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. అప్పటికే యమదూతలు ఆత్మని యమలోకంలోకి తీసుకువెళ్ళడానికి వచ్చి ఉంటారు. ఆత్మ చేసే ప్రయత్నాల్ని ఆపుతూ ఉంటారు. కొంత సమయం తర్వాత ఆత్మ నిజాన్ని స్వీకరిస్తుంది. ఇప్పుడు అది ఏమీ చేయలేదు. ఇది తన చర్యలకు సంకెళ్ళు వేస్తుంది. ఈ కారణం చేత లోకాన్ని విడిచి వెళ్ళటానికి సిద్ధమవుతుంది. ఆరవది బాధపడటం. ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు చాలా బాధపడుతుంది. కానీ అన్నిటికంటే తన కుటుంబీకులను ఏడవటం చూసి ఆత్మ చాలా బాధ వేస్తుంది. ఆ సమయంలో తన జీవితంలో చేసిన మంచి పనులు మరియు చెడు పనుల గురించి గుర్తు వస్తాయి. కానీ ఆ సమయంలో తనను తీసుకువెళ్ళటానికి వచ్చిన యమదూతలు వేచి చూస్తూ ఉంటారు. వాళ్ళు భయంకరమైన గొంతుతో ఇక్కడ నుండి వెళ్ళవలసిన సమయం వచ్చింది అని చెబుతారు. ఆత్మ తన జీవితంలో చేసిన పనులను బట్టి యమదూతలు ఆత్మను తీసుకొని యమలోకానికి వెళతారు. ఇక లాస్ట్ది వచ్చి ఏడవది కర్మ మరియు పునర్జన్మ. ఆత్మ చివరి వరకు తన ప్రపంచాన్ని చూస్తూ ఎలాంటి లోకానికి వెళుతుంది అంటే అక్కడ సూర్యుడి వెలుగు ఉండదు, చంద్రుడి వెన్నెల ఉండదు. ఆ లోకంలో నలువైపులా చీకటిగా ఉంటుంది. ఈ మార్గంలో ఆత్మ కంటే విరామం దొరుకుతుంది. కొన్ని ఆత్మలు తాము చేసిన మంచి పనులను వెంటనే జన్మిస్తాయి. కొన్ని ఆత్మలు దీర్ఘకాలిక విరామం తీసుకున్నాక భూమిపై మరలా జన్మిస్తాయి. ఫ్రెండ్స్, మనం చనిపోయిన తర్వాత ఆత్మ ఎలాంటి అనుభూతి చెందుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.